కుటుంబాన్ని రక్షించాలి, దాంతోపాటు ఐగుప్తులో ఉన్నటువంటి లక్షల మందిని కూడా రక్షించాలి. దేవుని ఏర్పాటులో యోసేపు ఉన్నాడు కాబట్టి, దేవుని దృష్టి ఆయన మీద ఉంది కాబట్టి, అపవాది అనేటువంటి సాతాను అన్నదమ్ములు అందరినీ కూడా లేపాడు అన్నమాట. కొద్దిగా మీరు లేచి చూడండి, వాడు ఏదో వాడుతున్నారు కళ్ళంట, మరి మీరు వంగి ఏదో నమస్కరించాలంట. అబ్బబ్బబ్బా తట్టుకోలేకపోతున్నాం. రోజుకు రోజు వీడిని ఇంకా ఇంకా కసిగా వీడిని అస్సలు ఇప్పుడు మనం వదలొద్దని ప్రతిరోజు సమయం చూస్తున్నారు. ఎందుకు? దెర్ ఇస్ నో రీజన్, దెర్ ఇస్ నో అదర్ రీజన్. ఏ కారణం చేతను కాదు, దేవుని తలంపు యోసేపు మీద ఉన్నది కాబట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్ మీరు చక్కగా చదవండి. 37వ అధ్యాయము, ఆ వాక్యం చదివినంత వరకు మీకు పూర్తిగా చదివితే, చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే దేవుని మాటలు మీరు అక్కడ గమనించగలరు. దేవుని ఆలోచన. Yes, there is only one reason. Because he was called of God. And the anointing of God was there to rescue his family and the household of Jacob and then the nation of Egypt. ఇందుచేతనే సాతాను వారిని చంపేయాలనుకున్నాను. అన్నదమ్ములు కాదు, సాతాను ప్రణాళిక. అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొరకు వారిని వీరిని వాడుకుంటూ ఉన్నాడు. మన దేహములను మనము కూడా ఎవరి సాధనముగా ఉండాలి? We should be the instruments of righteousness, not unrighteousness. నీతికి సాధనముగా మనము వాడబడాలి. ఆమేన్, ఆమేన్. ఒకరికి మేలు చేయాలని మనం వాడబడాలి. ఒకరికి దీవెన కలగాలి, రక్షణ కలగాలి, విడుదల కలగాలి. దాని కొరకు నేను ప్రయాసపడాలి. ఒకరికి కీడు జరగాలి అనే విషయంలో మనం ఎప్పుడు దూరంగా ఉండాలి. సాతాను నేను ఎప్పుడు కూడా దీనికే వాడుకుంటాడు. జాగ్రత్త సుమా. రెండోది, దావీదు తన కుటుంబంలో ఉన్నటువంటి అన్నలందరితో కూడా పెరుగుతున్నాడు. దాని తర్వాత సౌలు అనేటువంటి రాజు యొద్దకు చేరుకున్నటువంటి దావీదును సౌలు చంపాలనుకున్నాడు. ఆలోచించండి, ఎందుకు? వీడికి దెయ్యం అంటే దురాత్మ, దేవుని సన్నిధిని దేవుడు పంపినటువంటి ఒక ఆత్మ వీడిని వచ్చి బాధించినప్పుడల్లా, ఈ బాధలో ఉన్నటువంటి ప్రతిరోజు కూడా వాడు ఏడుస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే, అందరూ తల్ల కిందలా ఎల్లాడుతూ, అందరూ కూడా ఒక రాజు గదిలో ఉన్నటువంటి వారు, ఆ ఒక మేడలో ఉన్నటువంటి వారు, ఆ ప్యాలెస్ లో ఉన్నటువంటి వారందరూ కూడా అస్సలు తలలు గెలుకుంటున్నారు. ఏం చేయాలి? వారు విన్న మాట ఏంటంటే, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, వాడి పేరు దావీదు. ఆ బాలుడు చక్కగా ఏదో వాద్యం వాయిస్తాడంట. ఆ వాద్యం వాయిస్తూ వాడు ఏదో పాటలు పాడుకుంటాడంట. పాటలు పాడుతూ ఉంటే ఈ దెయ్యాలు అన్ని వెళ్ళిపోతాయంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడు రావడం, పాటలు పాడడం, దేవుని గంతి స్తుతించడం, వాని పాటల ద్వారా, ఆరాధన ద్వారా సౌలుకు విడుదల కలగడం. విడుదల కలగగానే దావీదును ప్రేమించాలి కదా. అయ్యా నువ్వు వచ్చి ఇంత మేలు చేసావు, అసలు నాకు విడుదల కలిగిందని దేవుడికి థ్యాంక్స్ చెప్తూ, మనోడికి ఏదైనా ప్రమోషన్ ఇవ్వాలి కదా. ఏం చేస్తున్నాడు? అసలు కత్తెత్తుకుంటురా ఏంటి? వాళ్ళు వేసేద్దాం. ఎవరి? అసలు నేను కాపాడిన వాడేవాడు కదా, మేలు చేసిన వాడే కదా. ఇప్పుడు నువ్వు బాగా ఆరోగ్యంగా ఆలోచిస్తున్నావంటే, ఈ బలముతో వాడిని చంపాలనుకుంటున్నావంటే, ఇది ఇచ్చింది దేవుడు కదా. ఇది కలగాలంటే నీకు విడుదల కలగాలి కదా. ఈ విడుదల ఇచ్చింది ఎవరు? ఈ మనిషితో కదా నీకు జరిగింది. అసలు వాడిని చంపేద్దాం అనుకుంటా. ఎందుకంటే దావీదు ద్వారా, దావీదు ఎన్నికలో ఉన్నాడు కాబట్టి, దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి దావీదును చంపేయాలని అపవాది అనుకున్నాడు. అపవాది సౌలును వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఇస్ ఎ గేమ్ ప్లాన్. సాతాను, అపవాది మనను దేవుని సన్నిధిలో ఎదగటానికి వెడకుండా, దేవుని మందిరంలో మనము ఉండటానికి సమయం మనకు వీలు కాకుండా లోక కార్యములు చాలా మనం బిజీగా చేస్తున్నాం. ఒక మాట నేను చెప్పి ముగిస్తున్నాను. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోటువంటి నలుగురు కూడా దేవుని దాసులు, దేవుని జ్ఞానము తెలివి కలిగినటువంటి ఇశ్రాయేలు యూదులు. బబులోను సామ్రాజ్యంలో వారు ఉన్నటువంటి సందర్భంలో వారిని చంపేయాలనుకున్నారు. ఎందుకు చంపేయాలనుకున్నారు? చంపేస్తే ఏం జరిగేది? చనిపోయేవారు. వారు బ్రతికారు కాబట్టి దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి బ్రతికిన తర్వాత రాజు ప్రకటిస్తున్నారు. అబ్రహాం, యాకోబు, ఇస్సాకు దేవుని నమ్మినటువంటి వీరు, వీరు పితరుల దేవుని నమ్మినటువంటి వీరు. షద్రకు, మేషకు, అబేద్నెగో